పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మామిడిపల్లి చౌరాస్తాలో రుణమాఫీ పూర్తి చేయాలని కోరుతూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. ఆర్మూర్లో రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. ఆర్మూర్లో రైతులు రుణమాఫీ కోసం చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మాట్లాడదాం. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతన్నలు ఇవాళ రుణమాఫీ కావాలని చెప్పి పోరుబాట పట్టినారు, రోడ్డెక్కినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ 15వ ఆగస్టు లోపల అందరికీ చేస్తా అన్నాడు. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినాడు. కానీ వాళ్ళ కొందరికి అయింది. రేషన్ కార్డుల పేరు మీద, ఇన్కమ్ ట్యాక్స్ల పేరు మీద, ఆధార్ కార్డులు తప్పు పడ్డాయన్న పేరు మీద రకరకాల సాకులు చూపిస్తూ లక్షలాది మంది రైతులకు రుణమాఫీ రాకుండా చేస్తారు. ముఖ్యంగా మా బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఈ ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఇంకా 93,000 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇంకా 2,04,000 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా తొందరగానే ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మా ప్రధాన డిమాండ్. ఇలాంటి మద్దతు ఉంది మీకు రైతుల నుంచి. భవిష్యత్తులో రుణమాఫీ అయ్యే వరకు కూడా రైతులు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము పూర్తి సపోర్టిస్తామని చెప్పేసి మనవిస్తూ ఈ ఉద్యమం కొనసాగాలి. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రి తగిన గుణపాఠం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ, రైతాంగం కూడా ధైర్యంగా ఉండండి, మేమందరం మీకు వినూతంగా ఉంటాం. మేము రైతులు పోరాటం చేస్తున్నాం నేపథ్యంలో వారికి బాసడగా నిలుస్తామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రుణమాఫీ విషయంలో వెనక్కి తగ్గలేదని, ప్రభుత్వం రుణమాఫీ రైతులకు చేసేవారు కూడా తాము కూడా పోరాడతామని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, ఆర్మూర్ నుంచి.